ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థన మాకు నేర్పించమని యేసు ప్రభువారు దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యులు అడిగినట్లుగా మనం ఆ అంశాన్ని గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మాకు ప్రార్థన నేర్పించమని. భక్తుల యొక్క జీవితాలలో వరుసగా మనం ఒక్కొక్కరు పాత నిబంధనలో నుంచి వారు ప్రార్థన ఎలాగ చేశారు, ఏ విధంగా ప్రార్థన చేయడం జరిగింది అనే దాని గురించి మనం ఒకరి తర్వాత ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అబ్రహాము ప్రార్థన చేయడం, హాగరు ప్రార్థన చేయడం, అబ్రహాం యొక్క దాసుడు ప్రార్థన చేయడం, ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన చేయడం, యాకోబు ప్రార్థన చేయడం, మోషే ప్రార్థన చేయడం అనే వరుసగా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఆ తర్వాత మోషే తర్వాత మనం ఆలోచించింది యోషువ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. యోషువ ప్రార్థన కూడా మరి ఏ విధంగా ఆ ప్రార్థనలో వారి జీవితాలు సమర్పించుకున్నారో ప్రజలందరూ కూడా ఒకే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం చేత దేవుని కార్యాలు వారు చూడగలిగారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. సంఘంలో కూడా దేవుడు కార్యాలు చేయాలి అనంటే ఎవరో ఒక్కరు ప్రార్థన చేస్తే కాదు, సేవకులు ప్రార్థన చేస్తే కాదు, అందరం కూడా దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధపరుచుకొని దేవునికి సమర్పించుకొని మనం ముందుకు సాగగలిగినప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని గురించి గత వారంలో మీకు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో మరొక వ్యక్తి, ఒక స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ స్త్రీ హన్నా అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఈ యొక్క ఆమె చేసిన ప్రార్థన అనేది మనకు కనబడుతూ ఉంది. ఈ ప్రార్థనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన అనేది హన్నా చేయడంతో ఆ ప్రార్థన ఏ విధంగా ఆమె చేయగలిగింది, ఏ విధంగా దేవుడు జాబ్ ఇచ్చాడు, ఎంత ప్రభావితమైన జీవితాన్ని ఆ ప్రార్థన అనేది ఎంత ప్రభావమో అనేది మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మీకు తెలుసు, యాకోబు రాసిన పత్రికలోనికి మనం వెళ్తే 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతుని ప్రార్థన అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై అనే మాటను మనం గమనించగలం. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలదై ఉండును అనే మాట ఉంది. అక్కడ నీతిమంతుడు అనే విషయాన్ని కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా వారు నీతిమంతుని యొక్క లేకపోతే నీతిమంతురాల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు, అది చాలా బహుబలము గలది అనేది మనం గమనించగలం. ఏ విధంగా ఒక స్త్రీ తన జీవితంలో సంతానం లేకుండా అందరి చేత హేళన చేయబడుతున్నప్పుడు, అవమానింపబడుతున్నప్పుడు, మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో అందరి చేత అవమానింపబడుతున్నప్పుడు ఆ అవమానంలో నుంచి మనం బయటికి రావాలి అనంటే ఏ విధంగా హన్నా ప్రార్థన చేసిందో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. హన్నా జీవితంలో నుంచి తను ఏ విధంగా తను పూర్తిగా విసిగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తన జీవితంలో చాలా అవమానింపబడింది. మనం 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలోనికి మనం చూడొచ్చును. ఆ 6వ వచనంలో
ఆమెను విసిగించుటకై అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆమె చాలా విసిగిపోయినట్లుగా మనం చూడగలం. విసిగిపోయింది. ఆ ఏమి విసిగిపోయింది అనంటే, దేవుని అందరి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆమె చాలా విసిగిపోయినట్లుగా మనం చూడగలం. ఇది జరిగిన సంఘటన. ఎవరికి చెప్పుకుంటది? తన భర్తకు చెప్పుకుంటే, తన భర్త ఏమని చెప్పాడు? నేనున్నాను కదా, అంతకంటే ఏం కావాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ తన యొక్క సమస్య, తన పిల్లల సమస్య అనేది తనకు తెలుసు. ఒక స్త్రీకి తెలుసు. బిడ్డలు లేకపోవడంతో ఏ విధంగా సమాజం చూస్తుందో అనే విషయాన్ని కూడా తెలుసు. అటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆమె చేసిన ఆ ప్రార్థన అనే దాంట్లో నుంచి మనం కొన్ని 8 విషయాలను మనం నేర్చుకోవాలి. ఏమి విషయాలు నేర్చుకోవాలి అసలు? ఆమె ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో 8 విషయాలను మనం ఈ రాత్రి సమయంలో కూర్చుని ఆలోచన చేయాలి. హన్న ప్రార్థన ఎలాగ చేయాలో ఆమెకు తెలుసు. ఈ రోజున మనం ప్రార్థన ఎలాగ చేయాలో మనకు తెలియదు. మనకు సంబోధన కూడా తెలియదు. మనం చేసే ప్రార్థన గురించిన అవగాహన కూడా మనకు ఉండడం లేదు. ఆమె మొట్టమొదట తెలుసుకున్నది ఏంటంటే, నేను ఎలాగ ప్రార్థన చేస్తే నేను జాబు పొందగలను అనే విషయాన్ని తను గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ప్రార్థన ఎలాగ చేయాలో ఆ విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి. అందుకే శిష్యులు యేసు ప్రభువుని అడిగిన విషయం, ప్రార్థన ఎలాగ చేయాలో మాకు తెలియచేయమని వారు అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఇలాగు ప్రార్థన చేయుడి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగు అనే విషయాన్ని చాలా చక్కగా యేసు ప్రభు వారు బోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మనం కూడా హన్నా యొక్క జీవితంలో నుంచి మనం ఎలాగ ప్రార్థన చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ప్రార్థన అనేది ఎప్పుడైతే మనం ఎలాగ చేయాలి అనంటే, ఇక్కడ చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో 8వ వచనంలో చివరి మధ్యలోనికి వస్తే, నీవు భోజనము మానుట ఎలా అనే విషయాన్ని చెప్పింది. ఆ భర్త చెప్తున్నాడు, నువ్వు భోజనము మానుట ఎలా. ఇంకా కిందకి ఇచ్చినండి, మీరు 18వ వచనంలో భోజనము చేయొచ్చు నాటి నుండి అనే మాట ఉంది. ఆమె మొట్టమొదట ఏమి నేర్చుకుంది అనంటే, దేవుని సన్నిధానంలో భోజనం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకుంది. అది మొట్టమొదట మనం నేర్చుకోవలసిన పాఠం. అది చాలామంది ప్రార్థన చేస్తారు. ఎందుకు ఆ ప్రార్థనలో ఉన్న విషయాన్ని ఏంటి అనంటే, భోజనము చేయకుండా ఏడుస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి అనంటే, ఆ ప్రార్థనలో తనకున్న పట్టుదల మనకు అర్థమవుతుంది. ఎంత పట్టుదలతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుందో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఒక సమస్యను పరిష్కరించాలి అనంటే, దేవుడి దగ్గరికి నేను వెళ్ళాల్సిందే అనే విషయాన్ని తను గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఎక్కడికి వెళ్ళింది అనంటే, 10వ వచనంలో దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమని ఎలాగ ప్రార్థన చేస్తుందో మనకు తెలుసు. ఎక్కడికి వచ్చింది ఆ మాట మనం గమనిస్తున్నప్పుడు, ప్రార్థన చేయొచ్చు అనే మాట ఉంది. మొట్టమొదట తను ఎలాగో ప్రార్థన చేయాలో తెలుసు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడని ఆమె గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం.
ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన పాఠం. రెండవ పాఠం ఏంటి అనంటే, హన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవునిపై ఆధారపడాలి అనే విషయాన్ని అర్థమైంది. దేవునిపై ఆధారపడాలి. ఏ కార్యమన్నా జరగాలి అనంటే దేవుని ఆధారం చేసుకోవడం అనేది. ఎలాంటి దేవుణ్ణి తను ఆధారం చేసుకుందో ఇక్కడ చదువుతూ ఉన్నాను చూడండి. 11వ వచనంలో సైన్యములకు అధిపత్యకు యెహోవా అనే మాట చెప్పాడు. ఎటువంటి దేవుడు అనంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న ఎవరి మీద ఆధారపడి ఎవరికి సంబోధించాలో అది ఆమెకు బాగా తెలుసు. అందుకే అంటున్నాను, ప్రార్థనలో ఎలాగ ప్రార్థన చేయాలో తెలుసు, ఎవరి మీద ఆధారపడాలో తెలుసు. ప్రార్థనలో మనుషుల మీద, మన సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద ఆధారపడడం లేదు. దేవుని శక్తి మీద ఆమె ఆధారపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అనంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా అని చెప్పాడు. ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని తను గ్రహించింది. ఆ దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడు అనే విషయాన్ని తను గ్రహించగలిగింది. దేవునికి అసాధ్యమైనది లేదు అనే విషయాన్ని తను గ్రహించి దేవుని మీద ఆధారపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అది ఆమెకు తెలిసిన విషయం. నేను ప్రార్థన ఎలాగ చేయాలో తెలుసుకోవడం మాత్రం కాదు, ప్రార్థనలో ఎవరి మీద ఆధారపడాలో కూడా తెలిసింది. మూడవది, తను ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరి సన్నిధికి రావాలో కూడా తెలుసు. ఏ సన్నిధికి వెళ్ళాలి మనం అనే విషయాన్ని ఈ రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు, యెహోవా సన్నిధిని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనుషుల సన్నిధికి వెళ్ళి చేయలేదు, లేకపోతే మనుషులకు కనబడాలని చేయలేదు. దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సన్నిధిలో ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. షిలో మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చును, దేవుని యొక్క వాక్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇతడు షిలోనందున్న సైన్యములకు అధిపతికు యెహోవా అనే మాటను మనం చూస్తున్నాం. ఎక్కడుంది? ఆ షిలో మందిరము దగ్గరికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళింది, షిలోహో మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. అసలు గనక ఎక్కడికి వెళ్ళండి, ఎలాంటి దేవుడు ఆ షిలో మందిరానికి వెళ్ళినప్పుడు అనే దాన్ని చూస్తే మీరు 4వ అధ్యాయం 4వ వచనంలోనికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి జనులు షిలోహునకు కొందరు పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాటను చూస్తున్నాం. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడ అనే విషయాన్ని, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ స్థలానికి ఆమె వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. షిలో మందిరానికి వెళ్ళింది. దేవుని సైన్యములకు అధిపతిగా యెహోవా ఆ మాటను మనం చూస్తున్నప్పుడు వారు ఆ స్థలానికి వెళ్ళి, అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని స్థలములోనికి వెళ్ళి, ప్రార్థన స్థలానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. గనక ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా తెలుసుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలో తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. ఈ రోజున ప్రార్థనకు సమాధానాలు రావాలి అనంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యము అనేది మీరు గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథానికి మనం వెళ్దామండి. కీర్తన గ్రంథములో ఆ మాటలు 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం.
22వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడువై ఉన్నావు అని చెప్పాడు. ఎవరి మీద నువ్వు ఆసీనుడువై ఉన్నావు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆసీనుడై ఉన్న దేవుడు దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు మనం తర్వాత లేఖన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన స్థలానికే వెళ్ళి ప్రార్థన చేయాలా అని అంటే, దేవుడు చెప్పాడు, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో నేను వారి మధ్యలో ఉందును అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు. మోషే అరణ్యములో ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. దానియేలు ఇంటిలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. నెహెమ్యా రాజు సమక్షంలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. శిష్యులందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. పౌలు చెరసాలలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. పేతురు మిద్దె మీదకి ఎక్కి, మేడ మీదకి ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఎక్కడ ప్రార్థన చేస్తుంది అన్న అంటే, దేవుని శిలో మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. కనుక ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తుందో మనకి తెలుసు. ఈ రోజున ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన అనేది ఎక్కడ చెయ్యాలో అనేది కూడా తెలుసుకోవాలి. 4వది, ప్రార్థన ఎలాగ పనిచేస్తుందో కూడా తెలియాలి. ప్రార్థన యొక్క పని చేసే తీరును గురించి కూడా తెలియాలి. ప్రార్థన చేసేయడం కాదు, ప్రార్థన యొక్క పని చేసే తీరు, పని చేయడం ఏ విధంగా పని చేస్తుంది. చాలా మంది దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు జాబ్ ఇస్తాడనే ఆ మనసు ఉండదు. దేవుడు కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని వారికి ఆలోచన అనేది ఉండదు. దేవుడు కార్యాలు చేసే దేవుడు అనే విషయాన్ని ఆ మంచి దీంతోనే ఆమె ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని కార్యాలు జరుగుతుంది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది అనే విషయాన్ని ఆమె తెలుసుకుంది. ఈరోజు చాలా మంది విశ్వాసులు ప్రార్థనలో ఉన్న శక్తిని తెలుసుకోవడం లేదు. ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకుంటే తప్పకుండా మనం దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయకుండా ఉండలేం. మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అనేది, నాకు పిల్లలు లేరు, పిల్లలు జీవితాల్లో చాలాసార్లు మనకి దేవుడు పిల్లలు ఇచ్చాడు, పిల్లలు సరైన రీతిగా జీవించరు. కొన్నిసార్లు పిల్లలు సరిగ్గా వారు ఆ యొక్క చెడిపోయిన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ సమస్య అయినా సరే దేవుడు కార్యాలు చేసే దేవుడని ఆ విషయాన్ని తను గ్రహించింది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాము శారాలను దర్శించడానికి వెళ్ళాడు. ఆ దర్శించడానికి వెళ్ళినప్పుడు వారు నవ్వుకున్నారు. అబ్రహాము నవ్వుకున్నాడు, శారా నవ్వుకుంది, ఇద్దరు నవ్వుకున్నారు. మొట్టమొదట అబ్రహాము నవ్వుకున్నాడు, నేను వృద్ధుడనని నవ్వుకున్నాడు. ఆ తర్వాత శారా మళ్ళీ నవ్వుకున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు చెప్పాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యాలు చేసే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె చేసిన పనేంటో మీరు చూడండి. దేవుని సన్నిధానికి ఎక్కడికి వెళ్ళింది? ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు 11వ వచనంలో చదువుతున్నాను. ఆమె యెహోవా సన్నిధిని చివరిలో చూడండి, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా అనే మాట రాయబడింది. ఆమె చేస్తున్న పని ఏంటంటే 10వ వచనంలో యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు అనే మాట ఉంది. ఆమె చేసిన పని అంటే ఆమె చేస్తూనే ఉంది. ఆమె చేసిన విధానం ఏంటంటే, దేవుడు ప్రార్థనకు జాబ్ ఇచ్చే దేవుడు,
దేవుడు ప్రార్థనకు ఆలకించే దేవుడు అనే విషయాన్ని తను గ్రహించగలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని సన్నిధానంలో ఆమె ప్రార్థన చేసిన విధానాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చును. ఏమని చేసుకుంటూ వచ్చిందో దేవుని యొక్క వాక్యంలో నేను గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. 17వ వచనంలో, అంతటా ఏలియా, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవి ఆయన దయచేయను గాక. దేవుడు దయచేస్తాడు. నువ్వు ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. మన ప్రార్థనలు ఉట్టిగానే పోవు. మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనం ప్రార్థన చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ప్రార్థన చేస్తే, అందుకే చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నిజముగా మొరపెట్టిన దేవుడు మన ప్రార్థన ఆలకించును అని చెప్పాడు. దేవుని వాక్యంలో, కీర్తన గ్రంథంలో ఆ మాటలు మనం చూడగలమండి. దేవుని వాక్యంలోనికి వెళ్తే 145వ కీర్తనలోనికి వెళ్తే 18వ చరణంలో చదువుతున్నాను. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్నమాట. దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పాడు. 145వ కీర్తనలో 18, 19 చరణాల్లో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా మొరపెడితే దేవుడు ఇచ్చే దేవుడు అనే విషయాన్ని గనక ఆమెకు తెలుసు. దేవుడు చేసే దేవుడు. ఎంత ఒత్తిడి ఉంది ఆమె మీద, ఎంత హేళన చేస్తున్నారు, ప్రపంచం అంతా కూడా గమనిస్తున్నప్పుడు మనం ఏం చెయ్యమంటే అన్నీ చేస్తాం, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన మాత్రం చెయ్యం. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి దేవుని సన్నిధానంలోకి ప్రార్థన చేయడం అనేది మనం చెయ్యం. అనేకమైన ఒత్తిళ్లు ఉన్నాయి, అనేకమైన ప్రార్థనకు ఆటంకపరిచే శక్తులు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచము ఉంది, లేకపోతే మన జీవితంలో శారీరక అలసట కూడా ఉంది, ఇంకా ఆందోళన కూడా ఉంది. ఏం వెళ్తాం, చాలా బిజీ అయిపోయాం, సమయం లేదు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకుండా పోయింది. అంత బిజీ అయిపోయి దేవుని సన్నిధానానికి రాలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ప్రార్థనకు నువ్వు అదే అనుకుంటే ఇవన్నీ కూడా ఎందుకు ఆటంకపరుస్తున్నాయంటే, దేవుని దగ్గర నుంచి నువ్వు నిజంగా మొరపెట్టకూడదని, నీ మనస్సు నిలిపి ప్రార్థన చేయకూడదని, నువ్వు జాబు పొందకూడదని, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకూడదని ప్రార్థనకు ఆటంకపరిచే శక్తులు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కూడా హేళన చేస్తూ ఉన్నారు మనుషులు, అయిక అవమానపరుస్తూ ఉన్నారు. వీటన్నిటినీ పక్క పెట్టేసింది, దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, 12వ వచనంలో, ఏలనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె చేస్తున్న పనేంటో చూడండి. ఆమె చెప్పుకుంటూనే ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రార్థనలో కావాల్సింది ఏంటంటే సమర్పణ కావాలి, ప్రార్థనలో పట్టుదల కావాలి, ప్రార్థనకు సమయాన్ని కేటాయించగలగాలి, ప్రార్థనకు రావడం అనేది కూడా నేర్చుకోవాలి. ప్రార్థన అనేది తను ఎంత చక్కని జాబితా ఇచ్చిందో ఒకసారి చూడండి. ఎలాంటి జాబితా ఇచ్చిందో మనం గమనించగలం. చాలా పెద్ద జాబితా ఇచ్చింది చూడండి. నేను చదువుతూ ఉన్నాను 11వ వచనంలో, నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమ, నాకు ఒక శ్రమ ఉంది, నీ సేవకురాలైన నన్ను మరవక, నీ సేవకురాలైన నాకు మగబిడ్డ ఏముంది, తన జీవితంలో ఉన్న ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చింది, దేవునికి చెప్పుకుంటూ వచ్చింది. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ మనసంతా కూడా చెప్పుకో. ప్రార్థనకు ఆటంకపరిచే శక్తుల నుంచి విడుదల పొంది దేవుని దగ్గరికి రా. నీ పిల్లల యొక్క సమస్య కావచ్చు, మనం గమనిస్తూ ఉన్నప్పుడు
తన జీవితంలో దే అన్న ఆ సమస్యనంత వ్యక్తిగత సమస్య అవసరం తనకుంది. అందుచేత దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఐదవది, ప్రార్థన అనేది తన మనసులోనే చెప్పుకొనుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ చెప్పుకోవడం అనేది ఎలాగ చేస్తుంది, ఎలాగ చేసిందో ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చాలాసార్లు కూడా ప్రార్థన చేస్తున్నాం అని అంటుంటాం. ఆ ప్రార్థన చేసుకుంటున్న విధానం అనేది ఎలాగ చేసిందో దేవుని వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఐదవది, ఆమె చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించుకుంటున్నట్లుగా చూస్తుంది. 15వ వచనంలో చదువుతూ ఉన్నాను. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని. ఏంటి ప్రార్థన ఎలాగ చెయ్యాలో ఆమెకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ ప్రార్థనలో తన ఆత్మనంతటినీ కూడా కుమ్మరించుకుంటుంది. తన మనసులో ఉన్నదంతా చెప్పేసుకుంటుంది. మనం చాలాసార్లు కూడా డొంక తిరుగుళ్ళు తిరుగుతాం. ఏది చెప్పాలో అది చెప్పం. ఇక్కడ చెప్తున్న విషయాన్ని కుమ్మరించుకుంటుంది. అంటే ఆ సమర్పణలో ఈరోజు మనం ప్రార్థనకు వస్తాం. నా ఆత్మను కుమ్మరించుకో, అక్కడ చెప్పింది చూడండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని. ఆ రీతిగా వచ్చినప్పుడు, ఆ సమర్పణతో వచ్చినప్పుడు ఏం చేస్తాం అనంటే, ప్రార్థనకు ఆటంకపరిచే వాటన్నిటినీ తొలగించేసుకుంటాం. మొట్టమొదట మన ప్రార్థనకు ఆటంకం మన పాపమే. మన పాపం, మన హృదయంలో పాపము లక్ష్యము చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. అందుకే తన హృదయాన్నంతటినీ కూడా ఆత్మను కుమ్మరించుకుంటుంది. నేను ఏం చేశానో దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుని సరి చేసుకుంటూ ఉంది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నా ఆశను తీరాలి అనంటే, నా హృదయంలో ఏ పాపం ఉన్నదో నువ్వు ప్రార్థన ఆలకించకుండా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఏ పాపము అడ్డుగా ఉందో అది తీసే. అది నేను ఒప్పుకుంటున్నా. దేవుని యొక్క వాక్యంలో మనకి తెలుసు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలుసు, మన పాపములు మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్నాడు. మనం మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాల్లో ఏవో పెట్టుకుని రావడం కాదు, పవిత్రతతో రావడం. అందుకే తన హృదయాన్నంతటినీ కూడా కుమ్మరించుకొని మొట్టమొదట పాపాన్ని సరి చేసుకుంటూ ఉంది. పాపాన్ని మాత్రమే కాదు సరి చేసుకోవడం. చాలా మంది పాపాన్ని ఒప్పుకుంటారు. పాపం ఒప్పుకుంటే కాదు దేవుడు జాబ్ ఇచ్చేది. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు కూడా చదువుతూ ఉన్నాను చూడండి. దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడుతనమును, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థనకు జాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మన చెడుతనం ఒప్పుకుంటుంటాం, కానీ ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాం, ఆ పాపాన్ని విడిచిపెట్టాం. ఆ పాపాన్ని గురించి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది మన ప్రార్థనకు జవాబు రావాలంటే. అది హన్నా చేస్తున్న పని. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పడంలో, తన జీవితంలో
ఏమేమి సరి చేసుకోవాలి, ఎక్కడ తప్పు, ఎక్కడ వాటిని సరి చేసుకోవడం అది విడిచిపెట్టడం ప్రారంభించి మూడవది, మన ప్రార్థనకు జాబ్ రావాలి అని అంటే దేవుడు మన పాపమును క్షమించిన రీతిగా ఇతరులను కూడా క్షమించగలిగినప్పుడే మన ప్రార్థనకు జాబ్ వస్తుంది. మనం మన మనసులో ఆయాసం పెట్టుకుంటే మన హృదయం పవిత్రంగా లేదు. ఇతరులను క్షమించడం కూడా నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పారు ఆ మాటలో, మత్తయి సువార్తలోనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ చెయ్యాలో చెబుతూ అక్కడ చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మేము క్షమించడం. ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకడు క్షమించుడి. మనం ఎప్పుడైతే మన మనసులో ఆయాసాలు పెట్టుకుంటామో ఈ ఆయాసాలే ప్రార్థనకు జవాబు రాదు. దేవుడు మనల్ని క్షమించాడు. మనం క్షమించడం నేర్చుకోగలిగినప్పుడే మన ప్రార్థనకు జాబ్ వస్తుంది. ఇది మొట్టమొదట ఆ ప్రార్థనకు వచ్చే ముందు సరి చేసుకోవాలి. మన పాపము, దేవా నువ్వు నా ప్రార్థన వినకపోవడానికి మనకు బాగా తెలుసు. ఆయన రక్షించుటకు ఆయన హస్తములు కుర్చ కాలేదు, వినుటకు ఆయన చెవులు మందం కాలేదు. మీకును నాకును ఏమొచ్చింది? పాపమే. పాపము ఉన్నంత కాలం కూడా మన ప్రార్థనకు జవాబు రాదు. హన్నా చేసిన పని అదే. ఈ రోజున మనం ప్రార్థనలు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాన్ని సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తే సరిపోదు. చేయాల్సిన పని ఆమె దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని చేసే పని ఏం చేస్తుంది అని అంటే, ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయములో 3వ వచనంలో, మొరపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. నేను ఎవరికో మొరపెట్టడంలా, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 33:3 ఇర్మియా గ్రంథంలో తన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఇప్పుడు మొరపెడుతోంది. ఆ మొరపెట్టినప్పుడు ఎలాగ మొరపెట్టింది అని అంటే దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఏమని చెప్తూ ఉంది? ఆ మోకరిస్తాం, కాళ్ళు వంచుతాం, కానీ మన ఆత్మను వంచాం. తనకు తెలుసు ఏ విధంగా దేవుడు అంతరంగాల్లో కావాల్సింది అంటే లోబడ్డం కావాలి, విధేయత కావాలి, పరిశుద్ధత కావాలి. ఆమె అంతరంగాలలో పరిశుద్ధతను గురించి తెలుసు. నేను ప్రార్థన చేయడానికి జాబ్ రావాలంటే అంతరంగంలో పరిశుద్ధత కావాలి అని తెలుసు. ఇక 7వది, హన్నాకు ఏ ఉద్దేశం తెలుసు. ఏ ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తున్నా. మన జీవితాల్లో ప్రార్థన చేస్తాం కానీ ఉద్దేశాలు ఉండవు. ఒక దాని మీద మనసు పెట్టావు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు? హన్నా అడుగుతుంది. హన్నా అడుగుతున్న విషయం ఏంటంటే ఆమె చాలా స్పష్టంగా అడిగింది.
ఏమని అడిగిందో చదువుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి గ్రంథంలో మనం చదువుకుందాం. ఆమె చేసిన ప్రార్థన 11వ వచనంలో, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలైన అని చెప్పేసి ఏమంటుంది, నీ సేవకురాలైన నాకు మగపిల్లను నాకు కావాల్సింది ఎవరో కాదు, నాకు కావాల్సింది మగపిల్లవాడు కావాలి. ఎంత చక్కని స్పష్టతతో మాట్లాడుతూ ఉంది. తన అంతరంగాల్లో ఉన్న కోరికను, వైఖరిని తెలియజేసింది. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో ఉద్దేశాలు లేవు. నువ్వు మంచి ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో అడిగింది? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నా, నువ్వు నాకు కొడుకునిస్తే నేను నా కొడుకు చాలా చాలా పనులు చేస్తా అని చెప్పడంలా ఏం చెప్పిందో చదువుతూ ఉన్నాను చూడండి. దయచేసి నెడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానిక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు నేను అప్పగిస్తా, నీకు సమర్పించుకుంటా, నీ మహిమ కొరకు నేను అడుగుతున్నా. ఈ రోజున ప్రార్థన చేస్తాను కానీ దేవుని మహిమ కొరకు అడగం. ప్రభు చెప్పాడు, నా మహిమ కొరకు మీరు దేనిని అడిగినను నేను దానిని చేతును అని చెప్పాడు. ఈ రోజున మనం దేవుణ్ణి అడగాం, దేవుని మహిమ కొరకు అడగాం. దేవుని మహిమ కొరకు అడిగినట్లుగా చూస్తాం. యాకోబు రాసిన పత్రికలో చెప్పిన రీతిగా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుదురు అన్నాడు. మన ఇష్టాలు, నాకు కొడుకు ఇస్తే నాకు కొరివి పెడతాడు, నాకు తీసుకుని ఇవి ఆలోచిస్తాం. నన్ను చూస్తాడు. ఇక్కడ అది కాదు. దేవా, నువ్వు నాకు కొడుకునిస్తే అది నీకు ఇస్తా, నీకు సమర్పిస్తా, నీకు మహిమ తీసుకొస్తా. తన ఆశ, తన వైఖరిని, ఆ ఉద్దేశం, ఈ రోజున ఏ ఉద్దేశంతో ప్రార్థన చేయాలో ఆమెకు తెలుసు. చివరిగా హన్న ప్రార్థన ఎలాగ కొనసాగించాలో తెలుసు. ఈ రోజున ప్రార్థన అనేది కొనసాగించడం తెలీదు. ఎలా కొనసాగించాలి? అందరూ ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళను చూచి మనం కూడా వల్లిస్తూ ఉంటాం అంతే. వాళ్ళను చూచి చిలక పలుకుల్లాగా పలకడం కాదు. ఆ ప్రార్థన అనేది ఎలాగ కొనసాగించాలో తనకు తెలుసు. ఎలాగ కొనసాగించాలి? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తారు చాలా మంది. ఆమె ప్రార్థన చేసిన ప్రార్థనలో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. మాటలు 17 వచనం 17-18 వచనాల్లో, అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును కాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాటి నుండి దుఃఖముండుట మానెను. అంటే ఏముంది? విశ్వాసంతో వెళ్ళింది. ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు. దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం అనేది చాలా మందికి ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాడు దేవుని వాక్యంలో, మీరు దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు, ఆయన ఫలము దయచేయువాడు. ఆమె విశ్వాసముతో, ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం కనబడదు.
అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రికలోనే ఆ మాటలు మనం 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు, మీరు విశ్వాసముతో 6వ వచనంలో, అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవాలి. విశ్వాసంతో అడిగింది. ఆ విశ్వాసాన్ని తను ప్రదర్శించింది. ఇక ఏడ్డం మానేసింది. ఈ రోజున మనం గృహాలకి ఈ ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా జాబ్ ఇస్తాడని విశ్వాసంతో మనం వెళ్తామా? ప్రభు అన్నాడు, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అవన్నీ పొంది ఉన్నావని మీరు నమ్ముడి అన్నాడు. ఈరోజు నమ్మం, మనలో విశ్వాసం ఉండదు. ఈమె ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసముతోనే వెళ్ళింది. అంటే నేను చెప్పాలి అని అంటే, ప్రార్థన చేసేసాను అని చెప్పేసి ఎటువంటి దేవుణ్ణి ఎలా ఆ కృతజ్ఞతతోనే వెళ్ళింది. మీరు చదువుతూ ఉన్నాను చూడండి, దేవుని యొక్క వాక్యంలో 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఏం చెప్తుందో, ఎటువంటి కృతజ్ఞతలో ఉందో ఆ విషయాన్ని మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగాను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. దేవుని కృతజ్ఞత కలిగి ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది. ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు, వారి జీవితంలో నమ్మకం ఉండదు. నీలాంటి దేవుడు లేడు, పరిశుద్ధుడైన దేవుడు లేడు, నీ వంటి వాడు నీవు తప్ప. విశ్వాసంతో వెళ్ళింది. ఆ ప్రార్థనను కొనసాగించే విధానం విశ్వాసంతోనే కొనసాగించగలం. హన్న దగ్గర నుంచి మనం 8 విషయాలు మనం ఈ రాత్రి సమయంలో ఆలోచించాం కనుక హన్న ఎంత ప్రార్థన పరురాలో మనకు అర్థమవుతుంది. ఒక నమ్మకమైన దైవభక్తి కలిగిన ఒక ప్రార్థన పరురాలు అని తెలుస్తుంది. తన వ్యక్తిగత అవసరాలు దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకుంది, జాబు పొందగలిగింది. ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు, మనుషులు ఎవ్వరూ కూడా సమస్యలను పరిష్కరించారు. మనకి ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం చేస్తూ ఉంటాం. మన బాధలు మన సమస్యలను ఎవరికో చెప్పుకోవడం కాదు, సమస్యలు చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడనే హన్నా జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేసింది. తన హృదయం అంతా కూడా, తన మనస్సుని, తన ఆత్మను కుమ్మరించుకుంది. మనుషులు ఎవ్వరూ కూడా సమస్యలను పరిష్కరించలేరు, దేవుడు ఒక్కడే పరిష్కరించగలడు, దేవుడు ఒక్కడే చేయగలడు. ఈ రోజున ఈ ప్రార్థించే తల్లులు చాలా అవసరం. బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రార్థన చేసే తల్లులు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనందరికీ తెలుసు, చరిత్రలో మనం గమనిస్తున్నప్పుడు మోనిక అనే ఒక తల్లిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మోనిక ఆ యొక్క ఎవరి తల్లి అంటే అగస్టిన్ యొక్క తల్లి. అగస్టిన్ ఆ తల్లి నిజంగా తన భర్త, తన కుమారుడు ఎలాంటి జీవితాల్లో పాడైపోయారు. వాళ్ళు వ్యసనాలకు బానిసలైపోయారు. వారు నిజంగా దేవుని నామాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ తల్లి మోనిక అగస్టిన్ కొరకు ప్రార్థన చేసింది. తన భర్త కొరకు పరివర్తన కొరకు ప్రార్థన, తన కుమారుడు గురించి, తన భర్త కొరకు
ఆమె ప్రార్థన చేసింది. ఈ రోజున అగస్టిన్ దేవుడు అద్భుతమైన రీతిగా మార్పును తీసుకొచ్చాడు. దేవుడు పరివర్తన తీసుకొచ్చాడు అతనిలో. అగస్టిన్ వ్యభిచారంలో నుంచి బయటికి రాగలిగాడు. ఒక గొప్ప భక్తుడయ్యాడు. సంఘ చరిత్రలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు తర్వాత అగస్టినే ఒక గొప్ప భక్తుడుగా నిలబడగలిగాడు. పౌలు తర్వాత అద్భుతమైన దేవుని వాక్య సందేశాన్ని అందించిన అగస్టిన్. దేవుని మనం ఈ రోజున తల్లులు ప్రార్థన చేయగలిగితే పిల్లల యొక్క అవసరాలు, ఇంట్లో అవసరాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన చేయగలిగితే దేవుని కార్యాలు మనం చూడగలం. ఈరోజు ప్రేమైన వారడా, పిల్లల కొరకు ప్రార్థించే తల్లులు కావాలి. పిల్లల్ని పెంచే విధానంలో నిజంగా ఆగిపోలే ఆమె ప్రార్థన అనేది. తీసుకుని వెళ్ళి షిలో మందిరంలో అప్పగించేసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి వారు, ఏలీ కుమారులు, దేవుని ఎరగని వారి మధ్యలోనికి ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేస్తే ఏం చేస్తుండొచ్చు తల్లి? అరే పిల్లోడు పాడైపోతాడు, అక్కడికి కొద్ది ఈ సహవాసం. ఈ రోజున మనం అనుకుంటాం వాళ్ళతో చేర్చకుండా వీళ్ళతో చేర్చకుండా మన పిల్లల్ని ఆపగలమేమో, కానీ వారి మనస్సులను ఆపలేము. కానీ హన్నా కుమారుడు కొరకు ప్రార్థన చేయగలిగింది. సమూయేలు తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ఎందుకు ప్రార్థన పరుడు కాగలిగాడు అంటే తల్లి యొక్క ప్రార్థన. ఈ రోజున తల్లులు వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. అలాగ ప్రార్థన చేయగలిగినప్పుడే మన పిల్లల యొక్క రక్షణ చూడగలం, మన పిల్లల యొక్క భవిష్యత్తుని చూడగలం. అవమానింపబడతాం, మన తల్లులే పిల్లల వలన అవమానింపబడతారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏమన్నాడు? ఆ యొక్క జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించునడు. దుఃఖాన్ని కలిగించే ఆ బిడ్డల కొరకు ఈరోజు తల్లులు ప్రార్థన చేసే తల్లులు కనబడ్డల్లా. మోకరించి నా పిల్లోడు పాడైపోయాడు, ఈ పిల్లోడు పాడైపోయాడు అని చెప్పే అక్కడికిక్కడికి వెళ్తాం, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. అన్న ప్రార్థన చేయడం తెలుసు, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా జాబ్ పొందాలో ఆమెకు తెలుసు. దేవుడు అద్భుతమైన రీతిగా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడిని ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టాడు, ఒక గొప్ప ప్రార్థన పరుడుగా నిలబెట్టాడు. ఈరోజు మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయగలిగితే మీ పిల్లల్ని కూడా దేవుడు నిలబెట్టగలిగిన దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్న తల్లుల యొక్క ప్రార్థనే పిల్లలకు రక్షణలోనికి నడిపించే ఒక కార్యమును దేవుడు చేస్తాడు. ఈ రోజున మనకు కావాల్సిందేంటి అని అంటే ప్రార్థించే తల్లులు కావాలి. ప్రార్థించే తల్లులు సంఘాల్లో ఉంటే నిజంగా పిల్లలందరూ బాగుపడతారు. ప్రార్థించే తల్లులు కావాలి. ఈరోజు సంఘాలు బాగుపడాలంటే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, ఒక కుటుంబం బాగుపడాలంటే ప్రార్థించే తల్లులు ఉంటే కుటుంబం బాగుపడుతుంది అంటుంటాను. తల్లులే కుటుంబం బాగుపడాలంటే ఒక ప్రార్థించే స్త్రీ వలనే కుటుంబం బాగుపడుతుంది. అదే సమయంలో సంఘాలు బాగుపడాలి అనంటే ప్రార్థించే పురుషులు ఉంటే సంఘం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడాలంటే తల్లులు ప్రార్థన చేయాలి. ఆ యొక్క సంఘం బాగుపడాలంటే తండ్రులు ప్రార్థన చేయాలి. ఈ రెండు కోల్పోయాం మనం. అటు తల్లులు ప్రార్థన చేయడం లేదు, ప్రార్థించే పురుషులు కూడా సంఘాల్లో లేకపోవడం చేత ఈరోజు దేవుని కార్యాలు ఎంత మాత్రం కూడా చూడడం లేదు. కనుక ప్రియమైన వారడా, మనం ఒక తీర్మానం చేసుకుందాం. అలాంటి ప్రార్థన పరులుగా మనం కూడా తీర్చిదిద్దబడదాం. దేవుని కార్యాలు చూస్తే ఒక వ్యక్తులుగా ప్రార్థన పరులుగా మనం కూడా ఉండాలని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.